प्रणाम। हरे कृष्ण हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणामालु। हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। प्रणाम प्रभु जी। బాగున్నారు కదా అందరూ? అందరూ బాగున్నాం ప్రభు जी। మీరు బాగున్నారు? బాగున్నాం ప్రభు जी। గురు మహారాజ్ ఎలా ఉన్నారు ప్రభు जी? హరే కృష్ణ। మహారాజ్ కూడా బానే ఉన్నారు। హరే కృష్ణ ప్రభు जी। హరే మీరు ఈ రోజు గురు మహారాజ్ అన్నారు ప్రభుజీ, వస్తున్నారా? అవునమ్మా, వెళ్తున్నాం ఈ రోజు। బెంగళూరు వస్తున్నారా ప్రభుజీ? గురు మహారాజ్ బెంగళూరు రావట్లేదమ్మా, డైరెక్ట్ గా అక్కడ మధురైనా ప్రభుజీ? చెన్నై నుంచి శ్రీరంగం, మధురై। మధురైలో మిమ్మల్ని కలుస్తాం ప్రభుజీ, మిమ్మల్ని గురు మహారాజ్ని। హరే కృష్ణ ప్రభుజీ। షూర్, నేను కూడా వెయిట్ చేస్తాను మీకోసం। థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు। హరే కృష్ణ। రైట్ మరే। ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః। నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి నామ్నే నమాచార్య పదాయ నితాయ కృపదాయ గౌరకదామదాయ నగరగ్రహామతాయ। నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి దేవే గౌరవాన్ని ప్రచారాన్ని జయ శ్రీ కృష్ణ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే। ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపహాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం। హరి ఓం తత్సత్। వాంఛకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః। అనంతకోటి వైష్ణవృందకి నమాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్కి। ఓకే, సో ఎందుకని చాలా తక్కువ మంది జాయిన్ అవుతున్నారు? సో మనం ఈరోజు చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం। మనకి చాలా జ్ఞానాలు ఉంటాయన్నమాట। జ్ఞానం అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఒక్కోసారి దేని గురించి అయినా తెలుసుకోవటం మనం ఆరంభిస్తాము, అప్పుడు ఒక జ్ఞానం అనేది మనకు వస్తుంది। ఆ జ్ఞానం ఏంటంటే అది దేని గురించి అయినా కావచ్చు। ఇప్పుడు మనం పల్లెటూరులో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, నార్మల్గా రైతులు కానీ ఏదైనా కొత్త పంట వేయాలనుకో, కొత్త పంట వేయాలంటే ఏం చేస్తాం, మనం వెళ్తాము, వెళ్ళేసి ఓకే మనం ఈ ప్రదేశాల్లో ఈ పంట వేస్తారని చెప్పేసి అక్కడికి వెళ్ళి మొత్తం విషయాలన్నీ తెలుసుకొని వచ్చేసి మనం పరిశోధన చేస్తాం అన్నమాట। పరిశోధన చేసేసి ఓకే ఇది ఇట్లా, దీనికి ఈ అవసరం ఉంటుంది, ఇది కావాలి అది కావాలని చెప్పేసి మనం తెలుసుకుంటాం। అయితే దానికి అంతా కూడా దాన్ని ఏమంటారు, ఒక జ్ఞానం అంటారు। దాని తర్వాతకి మనం ఏం చేస్తాం, దాన్ని మన నిజ జీవితంలో అవలంబిస్తాము। దాన్ని ఏమంటారంటే విద్య అంటే నేర్చుకున్నాం దాన్ని ఏం చేస్తామంటే దాన్ని మనం అవలంబిస్తాము। సో ఇక్కడ కూడా ఏంటంటే కొంతమంది అంటారు ఇప్పుడు మనం సక్సెస్ అయ్యాము, ఏదో రహస్యం ఉంది నీ దగ్గర, నువ్వు ఏది పట్టిందల్లా బంగారమే అంటారనమాట। అయితే ఆ సీక్రెట్ ఏంటంటే, రహస్యం ఏంటంటే, మనం ఒక విషయాన్ని అనుకున్నాము, దానికి సంబంధించి చాలా నిశితంగా తెలుసుకొని దానిని ఏ విధంగా ఉపయోగించాలి, దాని ద్వారా ఏ విధంగా ఫలితాన్ని పొందాలని చెప్పేసి మనం ఒక నిష్ణత అనేది పాటిస్తున్నాము। అయితే ఈ జ్ఞానం ఏంటంటే విద్య, మనకి జ్ఞానం అనేది ఒక విద్య అనమాట। సో దీని అన్ని విద్యల్లో కూడా ఇది చాలా గొప్పది। దాన్ని ఎట్లా అంటే మనం అంటాం
ఆడికేంద్ర రాజులా బతుకుతున్నాడు, మహారాజులా అంటారు. ఇక్కడ కూడా ఈ భక్తి కృష్ణుని గురించినటువంటి జ్ఞానం అనేది రాజు లాంటిది అన్ని విద్యల్లో కూడా. ఇంకోటి ఏంటంటే ఈ అన్ని రహస్యాల్లో కూడా అత్యంత గోప్యమైనది, చాలా శుద్ధమైన జ్ఞానం, మరియు ఇది స్వీయానుభవం ద్వారా స్వీయ దర్శనాన్ని అందిస్తుంది అన్నమాట. కాబట్టి ఇది ధర్మం యొక్క పరిపూర్ణత, ఇది శాశ్వతమైనది మరియు ఇది ఆనందంగా నిర్వర్తించబడుతుంది. అదే కదా చెప్పేది మనకి. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్షావగం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యవం. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, లైక్ ఎందుకు ఇది అన్ని విద్యల్లో కల్లా రాజులాగా చెప్పబడుతుందంటే, మనకి ఇది మనం ఏమనుకుంటాం, శాండిల్య విద్య, వైష్ణవానార విద్య, దహార విద్య అంటారన్నమాట. ఇవి చాలా ఉత్తమమైనవి. అయితే ఇవి ఉపనిషత్తులో చెప్పడం జరిగింది మనకి. ఎప్పుడైతే మనకి చాలా గుహ్యమైనవి, గోప్యమైనవి చెప్పడం జరుగుతుందో విషయాలు, అటువంటి విషయాలన్నీ కూడా అదేంటది, ప్రకృతి గురించి అంటే మరియు జీవాత్మ గురించి అని వివిధ రకములైనటువంటి చెప్పేది. మనకి నార్మల్గా చూసుకుంటే సబ్జెక్ట్ మ్యాటర్స్ అంటారు కదా, మ్యాథమెటిక్స్ కానీ, సైన్స్, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, గణిత శాస్త్రము, ఇవన్నీ ఉన్నాయి కదా. ఏం చెప్తావు ఇవన్నీ, ఇది ఈ విధంగా చేయాలి. కానీ వీటన్నిటికన్నా కూడా ఉత్తమమైనటువంటి విద్య ఇది ఏదైతే ఉన్నదో, ప్రకృతి గురించి కానీ, ఒక జీవాత్మ గురించి కానీ, ఆత్మ గురించి కానీ, పరమాత్మ గురించి కానీ తెలుసుకోవటం అన్నిటికన్నా చాలా ఉత్తమమైనది. సో దీన్ని ఏమంటారంటే, మరియు ఇది మనల్ని భక్తిలోకి ఏ విధంగా తీసుకువెళ్తుంది అనేది చెప్పేటువంటి ఒక రహస్యమైన విద్య, ఒక జ్ఞానము అనేది మనకి తెలుస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, దీన్ని ఏమంటారంటే రాజదంత. అంటే రాజదంత అంటే మనకి ఈ ముందు పళ్ళు ఉంటాయి కదా, ఇవి అన్ని దంతాల్లో కల్లా కూడా చాలా గొప్పవైనవి అన్నమాట. ఎందుకంటే ఇవి ఏది కొరికినా కానీ ఫస్ట్ వీటితోనే అన్నమాట. అయితే మనం దంతరాజా ఎందుకని అంటారంటే, గుహ్య రాజా అని అంటారు కూడా. ఎందుకంటే రాజగుహ్యం అన్నిటికన్నా కూడా చాలా గుహ్యమైనది నాలెడ్జ్ ఇది, ఈ యొక్క విజ్ఞానం అనేది, జ్ఞానం అనేది. రాజదంతాధివత్ పాణిని ఇక్కడ ఏం చెప్తారంటే, ఇది చాలా ఉత్తమమైనది, ఉత్తమం పవిత్రం. ఇక్కడ అదేగా చెప్తున్నాడు, ఉత్తమం పవిత్రం. ఎందుకు ఇది ఉత్తమం పవిత్రం? మనం చేసినటువంటి అన్ని కర్మలను, పాపకర్మలను అన్నిటిని కూడా నశింపచేస్తుంది. మనకి ఈ దేహం అనేది ఏం జరుగుతుందంటే, ఈ కర్మలను అన్నిటిని కూడా నిల్వ ఉంచుకొని కర్మల్ని ఉద్భవించేటువంటి యొక్క ఈ దేహము, మనం ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానాన్ని మనం సముపార్జిస్తామో ఆటోమేటిక్గా ఈ పాపాలన్నిటి కూడా తొలగిపోతాయి అన్నమాట. సో మనకి అదే చెప్తున్నారు, ఏమని, అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం క్రమణైవ ప్రలీయంతే విష్ణుభక్తి రతాత్మనాం.
మనకి పాపాలు అనేవి అప్రారబ్ధంగా, కోటాబీజం అండ్ ప్రారబ్ధంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకా చాలా విధాలుగా చెప్పారు మనకి. దాని గురించి ఇంక ముందు ముందు మాట్లాడుకుందాం. అయితే ఈ జ్ఞానం విద్యలకల్లా రాజు వంటిది, సర్వ రహస్యములలో పరమ రహస్యమైనది, మరియు పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలగజేయుటచే ధర్మము యొక్క పరిపూర్ణత స్థితి అయి ఉన్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు మిక్కిలి సౌఖ్యకరమైనది. రాజ విద్య అంటే విద్య, రాజా అంటే రాజు. కావున ఈ విద్య యొక్క రాజు ఏమిటి? మనం భౌతిక ప్రపంచంలో జీవన స్థితిని వేరువేరుగా చూస్తున్నట్లు అదే విధంగా విద్యలో కూడా చెప్తారు. ఎవరన్నా అడిగితే ఏం చదువుకున్నావు నాయన అంటే ఎంఏ, బిఏ, బీకామ్, ఎంకామ్, బిఎస్సి, ఇంజనీరింగ్, బీటెక్ అన్నీ చెప్తుంటారు. అయితే మనం ఇవన్నీ కూడా పాఠశాల సర్టిఫికెటు మనం టైంని వినియోగించుకొని ఆ టైంని యొక్క భౌతిక విద్య కోసం కేటాయించటం ద్వారా మనకి కొన్ని ప్రతిఫలాలు లభిస్తున్నాయి. అయితే మనకి అన్నిటికన్నా ఉత్తమమైన విద్య ఏంటంటే భగవంతుని గురించి తెలుసుకోవటం. యాక్చువల్గా ఈ విద్యలన్నీ తెలుసుకోవటం మనం ఏమనుకుంటామంటే మంచిగా చదువుకోవాలి, చదువుకోవటం ద్వారా మంచి జాబ్ వస్తుంది, ఆ జాబ్ ద్వారా మన జీవన శైలి, నా జీవన విధానం బాగుపడుతుంది అని చెప్పేసి అనుకుంటాం. అదే కాకపోతే అదంతా అపోహ. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. నాకు తెలిసి దీని గురించి నేను ఇచ్చాను ఇంగ్లీషా తెలుగు క్లాస్ ఇచ్చుండే 1 month ఎగో అనుకుంటా. అయితే మనం తెలుసుకోవాల్సింది ఒకటే ఒక విషయం. అవన్నీ కూడా మనల్ని ఇంకా భౌతిక జీవితంలో యొక్క లంపటంలో ఇంకా ఎక్కువ నిమగ్నమయ్యే విధంగా చేస్తాయన్నమాట. ఎప్పుడైతే మనం భగవంతుడి నుంచి దూరంగా వెళ్తామో, భగవంతుడి నుంచి దూరంగా వెళ్తున్నామంటే ఇంకా వేరే అంటే ఈ యొక్క రాక్షస శక్తికి దగ్గర అవుతున్నాము. రాక్షస శక్తికి దగ్గరైతే ఏమవుతుందంటే మనకి ఈ యొక్క జీవనం సంబంధించినటువంటి లక్ష్యం అనేది మనం చేరుకోము. మనం ఈ యొక్క విద్యను వేరు స్థానాలు ఉంటాయి. ఇప్పుడు అత్యున్నతమైన శిఖరమైన విద్య ఏమిటి అంటే ఏం చెప్తాం? ఈ శిఖరమైన విద్య కృష్ణతత్వ బోధన అత్యున్నతమైన విద్య, రాజ విద్య. జీవాత్మ స్వతంత్రం నుండి స్వీయతలను గాఢంగా తెలుసుకోవడం, దానినే నిజమైన జ్ఞానం అంటారు. ఇది నిజమైన జ్ఞానం. మనం ఈ స్థాయికి రాకుండా నేను ఎవరిని అని తెలుసుకోకుంటే అది జ్ఞానం కాదు. చైతన్య మహాప్రభు తన ఉపదేశం ప్రారంభించినప్పుడు ఆయన మొదట శిష్యుడు సనాతన గోస్వామి. ఆయన నవాబ్ హుస్సేన్ షా యొక్క ఆర్థిక మంత్రి అయినప్పటికీ చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమం పట్ల ఆకర్షితులై ఆయన సేవ నుంచి విరమించి శ్రీ చైతన్య మహాప్రభువుతో చేరారనమాట. అప్పుడు ఆయన చైతన్య మహాప్రభు వద్ద మొదటిసారి వచ్చినప్పుడు ఆయన అడిగిన ప్రశ్న, విద్య అంటే ఏమిటి? విద్య అంటే ఏమిటి? ఆయన విద్యావంతుడు కాబట్టి అడిగాడు. ఆయన చాలా ఉన్నతమైన విద్యావంతుడు అయ్యారు. ఆ రోజుల్లో పర్షియన్ భాష భారతదేశంలో బోధించబడింది. ఎందుకు ఇంగ్లాండ్లో కూడా. సో ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ ఏ విధంగా బోధించారో అప్పుడు ఈ పఠాన్స్ ఉంటారు కదా, వాళ్ళ పాలనలో పర్షియన్ రాష్ట్ర భాషగా ఉండేది. అంతేకాకుండా సనాతన గోస్వామి సంస్కృతంలో కూడా ఒక గొప్ప పండితుడు. అయినప్పటికీ ఆయన అడిగిన ప్రశ్న విద్య అంటే ఏమిటి? విద్య అంటే ఆయన ఇలా ఎందుకు అడిగారు? ఆయన చైతన్య మహాప్రభు వద్ద ఉంచిన ఒక ప్రశ్న ఏంటంటే, ప్రజలు సాధారణంగా నన్ను ఎంతో విద్యావంతుడిగా పరిగణిస్తున్నారు,
మరియు నేను కూడా ఈ మూర్ఖుణ్ణి నా విద్యను అంగీకరిస్తున్నాను. నేను కూడా ఒకసారి ఫీల్ అవుతూ ఉంటాను, ఏం చదువుకున్నా నేను MBA చేశాను మరియు MS చేశాను లండన్లో, మంచిగా చదువుకున్నాను, గొప్పగా ఫీల్ అవుతుంటాం. కానీ దానివల్ల ఉపయోగం ఏమిటి? దానివల్ల ఉపయోగం నాకన్నా ఉపయోగపడుతుంది అది, లేదా ఓ 10 మందికి ఉపయోగపడుతుందా? ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అర్థం చేసుకున్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఇక్కడ అదే మంచి చైతన్య మహాప్రభువును సనాతన కోసం మంచి ఎగ్జాంపుల్ అది మనకి. అయితే తర్వాత ప్రశ్న మరీ అడుగుతారు వారు, మీరు ఎందుకు భావిస్తున్నారు మీరు విద్యావంతులు కాదని? మీరు సంస్కృతంలో గొప్ప పండితులు. చైతన్య మహాప్రభు అడిగారంట, మీరు పర్షియన్ భాషలో కూడా గొప్ప పండితులు, మీరు ఎందుకు భావిస్తున్నారు మీరు విద్యావంతులు కాదని? సో ఆయన సమాధానం, నేను విద్యావంతులు కాదని భావిస్తున్నాను, ఎందుకంటే నేను ఎవరో తెలుసుకోలేను. నాకు తెలిసిన విద్య ద్వారా నేను ఎవరో తెలియదు. నేను బాధపడే సభ్యుడుగా ఉండాలనుకోలేదు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఈ యొక్క దుఃఖాలు నాకు ఎందుకు వస్తున్నాయి, నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎక్కడికి పోవాలో అనుకుంటున్నానో తెలియదు. ఇంకా ప్రజలు అందరూ కూడా నన్ను ఎంతో విద్యావంతుడిగా పిలుస్తున్నారు, నన్ను ఒక గొప్ప పండితుడిగా పరిగణిస్తారు, మరియు నేను సంతృప్తిగా ఉన్నాను. కానీ నేను మూర్ఖుణ్ణి, నేను ఎవరిని కూడా తెలుసుకోలేను. అంతే కదా. సో మనం ఎవరో మనం తెలుసుకోలేనప్పుడు ఎంత విద్య ఉంటే ఏంటి, దానివల్ల కలిగేటువంటి ఉపయోగం మనకి శూన్యం. ప్రత్యక్షంగా ఇది మన ప్రస్తుత పరిస్థితి. మనం మన విద్యాభివృద్ధిపై గర్వపడుతున్నాం, కానీ వివిధ వ్యక్తుల నుంచి అడిగి చూడండి మీరెవరు. ఎప్పుడైతే మనం అడిగామో ఈ ప్రశ్న, చాలామంది తమను ఏమిటో ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే వారికి అవగాహన అనేది లేదు. మనం ఎవరు అని ఒకరిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పలేకపోతే, వారు కూడా మనం తిరిగి అడిగినప్పుడు మనం ఎవరు అని అంటే, సో మనం దీనికి సమాధానం చెప్పచ్చు బాజాప్తుగా. మనం ఈ దేహం కాదు ఆత్మ, మనం కృష్ణ పరమాత్ముని, భగవంతుని యొక్క నిత్య సేవకులము, సేవకులము. సో ఇంత పెద్దది చెప్తే ఏరా పిచ్చోడు ఏం మాట్లాడుతున్నాడు రా వీడని చెప్తారు. ఎందుకంటే అర్థం కాదు అందరికీ మనం మాట్లాడేది అర్థం కావాలని అంటే చెప్పాలి. మనం ఎవరో నాయన, ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తాం నాయన, సో ఎందుకు ఈ కుటుంబంలోనే పుట్టాం మనం అని చెప్పేసి అర్థమయ్యే విధంగా చిన్న ప్రశ్నలు అడిగినప్పుడు మనకి సత్యం అనేది అవగతం అవుతుంది. అయితే ఎందుకు మనం అర్థం చేసుకోలేకపోతున్నాము? మనం ప్రతి ఒక్కరం కూడా ఈ శరీరం అనే ఒక భావనలో ఉన్నాము. నాది, నేను దేనికి సంబంధించి. నిజంగా మనం శరీరం కాదని తెలుసుకోవాలి. ఎప్పుడైతే తెలుసుకుంటామో మనకి అర్థమవుతుంది మనం ఎందుకు వచ్చామో, ఎవరో మనం, ఏమిటి, ఎక్కడికి వెళ్తున్నాం. సో ఎప్పుడైతే మనం ఈ ప్రశ్న మనల్ని మనం పలుసార్లు వేసుకోవాలన్నమాట. ఇంకోటి, చాలాసార్లు కూడా మాట్లాడుకున్నాం మనం, రోజు కూడా మాట్లాడుకోవచ్చు. ఒకసారి అనిపిస్తుంది ఇంట్లో ఆరోగ్యం బాగాలేనప్పుడు, అయ్యో ఎందుకయ్యా, ఎందుకు తీసుకొచ్చావయ్యా నన్ను ఇక్కడికి, ఏం చేయాలి నేను ఎవరిని అసలు ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఏంది కష్టాలన్నీ అని చెప్పేసి. అర్థమైంది కదా. సో కాబట్టి నేను ఈ శరీరం కాదని అనే పరీక్షను దాటిన తర్వాత ఒకరు నిజమైన జ్ఞానాన్ని పొందుతారు. అది నిజమైన జ్ఞానం, నేను ఎవరిని అని. ఇది ఆరంభం మాత్రమే. ఏ విధంగా కృష్ణుడు అర్జున్ ఇచ్చిన జ్ఞానం అంతే కదా. ఆయన చెప్తారు, ఇది కృష్ణుడే చెప్తున్నారు అర్జునుడికి, ఇది రాజవిద్య అంటే మనం మనిషి ఏమిటో తెలుసుకోవడం మరియు ఆ మేరకు పని చేయడం, అదే రాజవిద్య. నేనేమిటి అని తెలియకుండా
నా స్థితి ఏమిటో తెలియకుండా ఉండే నేను చేసే అన్ని చర్యలు తప్పు అవుతాయి, అవన్నీ మాయ. కాబట్టి ఈ స్థితి రాజవిద్య అంటే మనం ఏమిటో తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మరియు ఆ మేరకు మనం ప్రయత్నించాలి. ఏ విధంగా మనం ఈ యొక్క దేహానికి ఉత్తమమైనది చేయాలని. నేను ఈ భౌతిక శరీరం కాదని విషయాన్ని తెలుసుకోవడం మాత్రమే సరిపోదు. ఆ మేరకు మనం కష్టపడాలి తెలుసుకున్న తర్వాతకి. మనం భౌతికం కాకుండా ఆధ్యాత్మికమాన్ని తెలుసుకోవాలి. ఆ ఆధ్యాత్మిక కార్యం చేసే విధానం కృష్ణ చింతనలో ఉంటుంది. మరియు అది దాన్నే రాజ విద్య అంటారు. అన్ని విద్యల్లో అత్యున్నతమైనది. సో ఇంకోటి ఏంటంటే ఆ ఆధ్యాత్మిక కార్యం చేసే విధానం కృష్ణ చింతన. రాజవిద్య రాజగుహ్యం. రాజగుహ్యం అంటే గోప్యమైనది, చాలా గోప్యమైనది. కృష్ణ చింతన సులభంగా అంగీకరించడం సాధ్యం కాదు. కానీ కృష్ణ దయతో మరియు చైతన్య మహాప్రభు యొక్క దయతో ఇది మనకు హరే కృష్ణ మంత్రం పఠించడం ద్వారా సులభంగా అందజేయబడుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చైతన్య మహాప్రభు మన జీవుల యొక్క విశ్లేషణాత్మక అధ్యయనాన్ని చర్చించారు. ఆయన చెప్పినట్లు విశ్వం మొత్తం విభిన్న రకాల జీవులతో నిండి ఉండి, మరియు మట్టిని తవ్వితే అనేక జీవులు కనుక్కుంటాం. మనం గాలి గురించి అధ్యయనం చేస్తే అనేక జీవులు కనుక్కుంటాం. నీటి లోతులోకి వెళ్తే జీవుల గురించి కనుక్కుంటాం. అటువంటి ప్రపంచం మొత్తం అనేక రకాల జీవులతో నిండి ఉంటుంది. అంతే కదా, నిండి ఉంది కదా. ఆయన ఈ జీవులు 2 విధాలుగా విభజించారు. కొంతమంది కదులుతూ ఉంటారు, మరి కొంతమంది కదలకుండా ఉంటారు. మనం ఇది అనుభవించు. ఉదాహరణకు చెట్లు, మొక్కలు, గడ్డి ఇవి కదలలేవు. రాయి కూడా జీవం కలిగి ఉంటుంది, కానీ అది పూర్తిగా అవగాహన లేని జీవం. అది చాలా కప్పబడిన జీవం. రాయి దానికి జీవం ఉంది, కానీ కదలలేదు. అలాగే ఒక వ్యక్తి ఆ మనుష్య శరీరంలో ఉన్న తన స్థితిని అర్థం చేసుకోకపోతే అతను కూడా రాయిలాగా భావించాలి మనం. అయితే కదలని జీవులు కానీ చెట్లు, మొక్కలు, గడ్డి మరియు మరెన్నో ఇవన్నీ జీవులు, కదులుతున్న జీవులు ఉన్నాయి. ఉదాహరణకు జలజ జీవులు, జంతువుల, పక్షులు, మనుషులు, దేవతలు, ఇంకా ఆకాశ గంగాముఖి దేవతలు, ఇవి కదులుతున్న జీవుల్లో చాలా చిన్న సంఖ్య మాత్రమే మనుషులుగా ఉంటారు. 4 లక్షలు, 84 లక్షల జీవజాతుల్లో 4 లక్షలు మాత్రమే మనుషులు శరీరంలో ఉంటాయి. కాబట్టి చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? ఈ 4 లక్షల జాతుల్లో కొన్ని నాగరికత కలిగి ఉంటాయి, అంతే కదా. కొంతమంది నాగరికత కలిగి ఉన్నాం మనం, కొంతమంది అనాగరికతలు చాలా మంది జీవిస్తూ ఉన్నారు. మనం నాగరికత అంటే ఏమనుకుంటాము? జనరల్గా మంచి బట్టలు, మంచి వేషధారణ, మంచి జీవితం మరియు మంచి ఆహారం, ఇది నాగరికత అనుకుంటా. నాగరికత అంటే కృష్ణుని గురించి తెలుసుకోవటం, దానిని నాగరికత అంటారు. అది నిజమైన జ్ఞానం. సో ఎప్పుడైతే మనం ఆ జ్ఞానాన్ని పొందేటువంటి గుణం అంటే ఆ లక్షణం కలిగి ఉంటామో మన జీవితం సార్థకతమవుతుంది. ఈ ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుంది? నేను మహమ్మదీయుణ్ణి, నేను క్రిస్టియన్ని, నేను హిందువుని, అయితే నేను ఈ మతానికి చెందిన వాడిని అని చెప్పేసి మనం అనుకుంటాం. అయితే ఈ ప్రస్తుత కాలంలో ఈ భావన చాలా ఎక్కువైంది.
కానీ శాస్త్రాలని నమ్మం మనం. కానీ శాస్త్రాల్లో ఇవన్నీ చెప్పలేదండి. శాస్త్రాలను నమ్మేవారు ఎక్కువగా పుణ్య మరియు ధార్మిక కార్యకలాపాలకు ఆకర్షితులై ఉంటారు. అందులో అంతే కదా, మనం నిజంగా పుణ్యంగా భావించి దానం అనేది మంచి పనిని నమ్ముతాం. ధార్మికత అంటే యజ్ఞం, దానం, తపస్సు. యజ్ఞం అంటే త్యాగం, దానం అంటే దానం మరియు తపస్సు, దానం. మరియు తపస్సు అంటే ఉదాహరణకు బ్రహ్మచారి, ఇది తపస్సు. సన్యాసి అంటే ఇది తపస్సు. అర్థమైంది. తపస్సు అంటే మనపూర్వకంగా జీవన ధోరణను మరింత కఠినంగా స్వీకరించడం, అదే తపస్సు. మరియు దానం, దానం అంటే స్వచ్ఛందంగా తన భౌతిక వస్తువును ఇవ్వడం, అదే దానం. మరియు యజ్ఞం, త్యాగం. యజ్ఞం సరిగ్గా మనం అనుభవించకపోవచ్చు, కానీ మనందరికీ ప్రస్తుత కాలంలో యజ్ఞం లేదు. కానీ మహాభారతం వంటి చారిత్రక సాహిత్యం నుండి మనకు సమాచారం లభిస్తుంది. మహాభారతం వేద సాహిత్యాల్లో చరిత్ర అని పిలువబడుతుంది. మనకి రాజులు చాలా పెద్ద పెద్ద యజ్ఞాలు నిర్వహించేవారు ఆ రోజుల్లో. చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి విలువైన బంగారం మరియు వెండి వ్యత్యాసాలు ఇచ్చేవారు. ఇది సాధ్యం కాదు ప్రస్తుత పరిస్థితులు. అది రాజులకు మాత్రమే సాధ్యమవుతుంది. సో ఎందుకంటే వారు పన్ను రూపంలో ఎంత సేకరించి ఈ యజ్ఞాన్ని నిర్వహించేవారు. వాటిని అన్ని పౌరులకు పంపిస్తారు ఎల్లప్పుడు. కాబట్టి ఈ విధానం ఇప్పుడు లేదు. ప్రస్తుత కాలంలో ప్రస్తుతం పన్నులు సేకరించి వాటిని పౌరులకు పంచకుండా వారికి వారు పంచుకొని మనం గొప్ప ఆనందపడుతూ ఉంటారు. ఒక్కొక్కరు చూడండి, రాజకీయ నాయకుల దగ్గర బ్రాండెడ్ కార్స్ ఉంటాయి. మన దగ్గర ఓట్లకు వచ్చినప్పుడు బేదోడు ఏముండదు. సరేరా, మంచిగా బాగా కష్టపడుతున్నాడు, మంచోళ్ళలాగా అనిపిస్తున్నాడు, నమ్మిస్తాడు మనల్ని. ఆ విధంగా అమాయకులం మనం కూడా నమ్ముతాం, గొర్రె కషాయమాన్ని నమ్మినట్టు. సో వాడేం చేస్తాడు, ఆ డబ్బులన్నీ మన మీద వసూలు చేసినంత డబ్బునంతా కూడా వాడి సొంత అవసరాలకు ఉపయోగిస్తాడు, మరియు మన అవసరాలకు ఉపయోగించరు. అది యాక్చువల్గా చెప్పాలంటే ఈ యజ్ఞం అనేది అప్పట్లో చాలా గొప్ప వ్యక్తులు, అంటే రాజులు మాత్రం నిర్వహించేవారు. మరియు దానం సాధారణ గృహస్థుల కోసం, మరియు తపస్సు బ్రహ్మచారి, సన్యాసి, వానప్రస్థుల కోసం. కాబట్టి ఇవి ధార్మిక జీవితంలోని ఒక నియమాలుగా మనం భావించాలి. కాబట్టి శాస్త్రాలను మనం నమ్మి వాటిని అవలంబించాలి. అయితే ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు ఎక్కువ మంది కేవలం ఒక విశ్వాసాన్ని అంగీకరిస్తారు. ఏంటంటే మౌఖికంగా, వాస్తవంగా ఏంటంటే మనం ఏమీ చేయమన్నమాట. కాబట్టి ఈ తరహాలో ఉన్న అనేక లక్షల మంది వ్యక్తుల్లో కొంతమంది నిజంగా ధార్మికతను కలిగి ఉంటారు. వారు యజ్ఞం, దానం మరియు తపస్సు నిర్వహిస్తూ ఉంటారు. చైతన్య మహాప్రభు చెప్పినట్లు యజ్ఞం, దానం మరియు తపస్సు చేస్తూ ఉండే అనేక లక్షల మందిలో కొంతమంది నిజంగా జ్ఞానంతో తమను తాము ఎవరుగా ఉన్నామో అర్థం చేసుకుంటారు. అయితే ఈ జ్ఞానం నుండి ఆయన జీవుల యొక్క విశ్లేషణాత్మక అధ్యయనాన్ని ఎలా చేయాలని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. అదే కదా, ఈ 84 లక్షల జాతుల నుండి ఆయన కొంతమంది మానవ నాగరికులను, జీవుల్ని మాత్రమే ఎంచుకుంటారు. అప్పుడు ఒక నిర్దిష్ట ధార్మిక విశ్వాసాన్ని అవలంబింప చేశారనమాట. అయితే ఎప్పుడైతే అందులో ఎవరైతే నిజంగా విశ్వసించే వారిని ఎంచుకుంటారో, ఆ తర్వాత వారు నిజంగా విశ్వసించే వారిలో కొంతమంది యజ్ఞం, దానం మరియు తపస్సు అవలంబించేవారు.
అలాంటి లక్షల మందిలో కొంతమంది తమను తాము ఎవరు అనేది నిజంగా అర్థం చేసుకుంటారు. మనం మన దేశంలో కూడా చూడవచ్చు, అనేక సంస్థలు ఉన్నాయి, దానాలు చేస్తున్నట్లు ఉంటాయి. కానీ వాటిలో ఎవరో తమను తాము ఏమిటో తెలుసుకుంటారని మనం ఆలోచిస్తే దొరకదు మనకి. అవగాహన ఉండదు దాని మీద. కాబట్టి లక్షల మంది ధార్మిక వ్యక్తుల్లో కొంతమంది తమను తాము ఏమిటో తెలుసుకుంటారు. నేను ఈ శరీరం కాదని, ఇప్పుడు కేవలం సిద్ధాంతంగా నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ అని తెలుసుకోవడం సరిగ్గా మనకి తెలియదు. నిజంగా భౌతిక బంధం నుండి విముక్తి పొందాలి మనం. దాన్ని ముక్తి అని అంటాం. కాబట్టి ఎప్పుడైతే మనం మనల్ని మనం తెలుసుకున్నామో నిజంగా విముక్తి పొందుతాము. మరియు విముక్తి పొందిన లక్షలాది మందిలో మనం కృష్ణుడిని అర్థం చేసుకుంటాం. కాబట్టి కృష్ణుని అర్థం చేసుకోవడం చాలా సులభం కాదు. కానీ కృష్ణుడు చాలా దయగలవాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తెలుసుకుంటాడు. ఈ కలియుగంలో ఒక వ్యక్తి విముక్తి పొందడం చాలా కష్టం. ఆ ప్రక్రియను అనుసరించడం మొదట నాగరికత పొందడం ద్వారా, తద్వారా ధార్మికత పొందటం మరియు యజ్ఞాలు దానాలను నిర్వహించటం, ఆ తర్వాత జ్ఞానస్థాయికి చేరుకోవడం, తర్వాత జ్ఞానస్థాయి చేరిన తర్వాత మనం విముక్తిని పొందటం మరియు విముక్తి పొందిన తర్వాత కృష్ణుని అర్థం చేసుకోవటం. అదేవిధంగా భగవద్గీతలో చెప్పినట్టు మనకి బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోష్యతి నాకాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. సమస్త యోగుల్లో ఎవరైతే నా మీద గొప్ప విశ్వాసంతో నాపై ఆధారపడి ఆత్మీయమైన భక్తి సేవ ద్వారా నన్ను పూజిస్తారో వారు నాతో అత్యంత సమీపంగా యోగం కలిసి సమస్త యోగులలో అత్యున్నతమైన వారుగా ఉంటారు. అదే కదా ఈ యొక్క విముక్తి యొక్క సందేశం. విముక్తి పొందిన వ్యక్తి లక్షణాల్లో భగవద్గీతలో వివరించారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ. అతని మొదటి లక్షణం ఏమిటంటే అతను చాలా సంతోషంగా ఉంటాడు. విముక్తి పొందిన వ్యక్తి మొదటి లక్షణం ఏమిటంటే ఎప్పటికీ మనం అతన్ని దుఃఖంగా చూడలేము. ఉండడు, సంతోషంగా ఉంటాడు. ప్రసన్నాత్మ నాశోచతి నాకాంక్షతి. అతనికి ఎటువంటి ఆందోళనలు ఉండవు. ఈ విషయం నాకు లేదు, ఈ విషయం సాధించాలి, ఇది చేయాలి అనేటువంటి ఆందోళనలు ఉండవు. మనం సర్వం ఆందోళనలో ఉన్నాము, కానీ అతనికి ఎటువంటి ఆందోళనలు ఉండవు. ఆయన ఆందోళన లేకపోవడం వల్ల ఆయన ఎంతో ధనవంతుడు, లేదా ఆవశ్యకంగా కాదు, ఆయన అతి దారిద్రుడు కూడా కావచ్చు. కానీ అతనికి ఆందోళన లేదు, అతనికి విషాదం లేదు. నేను ఈ పేదను అని భావించడు. ఎందుకు పేద అనుకోవాలి, పేదవాడిని అనుకుంటాం. నేను భౌతిక ప్రపంచంలో ఒక భాగమని, నా వద్ద ఈ భౌతిక ఆస్తి లేదు అని అనుకుంటే, కానీ ఒక భౌతిక భావం నుండి విముక్తి పొందితే ఆయనకు ఆస్తి ఉన్నా లేకపోయినా వాటితో సంబంధం ఉండదు. అటువంటి వారు ఎప్పుడు కూడా ఆత్మతృప్తితో కలిగి ఉంటారు. సో దాన్నే విముక్తి అంటాం మనం. భౌతిక భావం నుండి విముక్తి పొందితే నిజానికి మనకి ఉన్నా లేకపోయినా ఆస్తి వాటితో మనకి సంబంధం లేదు. అందువల్ల ప్రసన్నాత్మ అయ్యారనమాట. ఎవరైతే ఈ భావనలు ఉంటారో వారు ప్రసన్నాత్మను అని పిలవచ్చు అనమాట. సంతోషంగా ఉంటారు ఎప్పుడు కూడా. ఎందుకంటే నేనేం తీసుకురాలేదు, నా నుంచి పోయేది కూడా ఏం లేదు అని ఒక భావన అంత ఈజీగా రాదు, చాలా కష్టమైనది. మనం ఇక్కడ నుండి పూర్తిగా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎప్పుడైనా వెళ్ళవచ్చు. ఎప్పుడైతే దేహం మీద ఆప్యాయత పెంచుకుంటామో ఆందోళన అనేది స్టార్ట్ అవుతుంది మనకి.
సమస్సర్వేషు భూతేషు, మరియు అతనికి జీవన దృక్కోణం ఏమిటంటే అతను ఎవరిని ధనవంతుడిగా, పేదవాడిగా, మూర్ఖుడిగా, విద్యావంతుడిగా లేదా భౌతిక ప్రపంచంలో ఉన్న అనేక ద్వంద్వాలుగా చూడరన్నమాట. అతనికి సంబంధం లేదు. అతని దృక్కోణం పూర్తిగా ఆత్మ మరియు ఆధ్యాత్మిక స్థాయిపై చింతన ఉంటుంది. అతను ప్రతి జీవును కృష్ణునిగా కృష్ణులోని భాగం అని చూస్తాం మనం. అర్థమైందా? అందుకే కృష్ణ చింతన అనేది మనం ప్రయత్నించాలి. బ్రాహ్మణుడు, అతను శూద్రుడు, అందుకే అతను వారు కృష్ణ చింతన తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. భారతీయుడు అని అతను అక్కడ ఇక్కడ వాడని, తను నల్లగా ఉన్నాడు, అతను తెల్లగా ఉన్నాడు, విద్యావంతుడు, అతను విద్య లేకపోయేవాడు అన్న పక్షపాతాలను చూసేది కాదు. ప్రతి ఒక్కరు కూడా కృష్ణ చింతనకు రావాలి. అర్థం చేసుకోకుండా ఉంటే ఏమవుతుంది, మనకి కృష్ణ చింతన అనేది మనం అర్థం చేసుకోవాలి. అది ఏంటంటే మన దృక్కోణం అనేది సమస్సర్వేషు భూతేషు అనేది అర్థం చేసుకోవాలి. ఈ విధంగా అర్హత పొందితే మద్భక్తిం లభతే పరం అంటే కృష్ణుడు యొక్క భక్తిని మనకు ప్రసాదించడం జరుగుతుంది. నిజమైన కాబట్టి ఈ ప్రక్రియ నియమావళి ప్రకారం ప్రత్యేకంగా యుగంలో సులభం కాదు. ఈ యుగంలో ప్రజల గురించి వివరణ ఇది. ప్రాయేణల్పాయుషు అంటే జీవిత కాలం చాలా చిన్నది. ప్రాయేణల్పాయుషు మంద అంటే చాలా నెమ్మదిగా. 10 గంటలు ఆర్థికంగా అభివృద్ధి సంపాదించటంలో బిజీగా ఉంటాం మనం. అవి ఒక దినంలో 12 గంటలు నిద్రపోతుంటారు. ఆ తర్వాత 2 గంటలు మాత్రమే మిగులుతాయి మనకి. ఈ 2 గంటల్లో ఆధ్యాత్మిక అర్థం గ్రహించడానికి ఏమీ చేయలేము. అటువంటి వారికి సమయం అనేది ఉండదు. మందా సుమందమతయ మనం ఆధ్యాత్మిక పురోగతికి కొంతగాను ప్రయత్నిస్తే అనేక అప్రమాణిక ఆధ్యాత్మిక సమాజాలు కూడా ఉన్నాయి. వారిలో కొంతమంది ఎటువంటి మోసపోతున్నారంటే, కాబట్టి మంద మతయ సుమందమతయ మందభాగ్య మనం మొత్తం అశుభగతులు అంటే పెద్ద ఎత్తున చూస్తే చాలా దురదృష్టవంతులు. జనాభా గణన చేసినప్పుడు ఏం జరుగుతుంది, గణాంకాలను తీసుకుంటే చాలా దృష్టవంతులు. జీవితం యొక్క ప్రాథమిక సిద్ధాంతాలు భోజనం, నిద్ర, రక్షణ మరియు సంధానం సరిపడ ఏర్పాట్లు కూడా ఉండవు. అవును, ఇది కేవలం ప్రాథమిక సిద్ధాంతాలు అంతే కదా. ఇవి జంతు జీవితంలో కూడా లభిస్తాయి. కానీ ఈ యుగంలో ఈ యొక్క ప్రాథమిక సిద్ధాంతాలు కూడా మనం రక్షణ పొందలేము. ఎవరు బాగా తినే ఏర్పాట్లు చేయలేరు, ఎవరు కుటుంబం లేదా భార్యను పొందలేరు, మరియు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఎప్పుడు యుద్ధం ప్రకటించబడుతుంది, నేను యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది పరిస్థితి. మంద సుమంద మతయో మంద భాగ్య. అశుభగతులు మరియు ఉపద్రుత అంటే ఈ స్థితిలో మనం ఎప్పుడు కూడా రోగాలు మరియు అనేక ఇతర విషయాలతో ఇబ్బంది పడుతూ ఉంటాము. అందువల్ల కృష్ణుడు ఆలోచించారు, మనకి ఈ ప్రజలు వారు నియమాల ప్రకారం విముక్తి పొందాలనుకుంటే ఇది అసాధ్యం. కాబట్టి ఆయన తన అనుగ్రహంతో ఆయన చైతన్య మహాప్రభువుగా వచ్చినారు మరియు ఈ జీవన శీఘ్రతను అందించారు. ఈ అత్యున్నతమైన జీవన పద్ధతిని, ఆధ్యాత్మిక ఆనందాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మనం పాడుతూ జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఇది ప్రాక్టికల్గా విముక్తిగా పొందుతున్నామా లేదా అనేది మనం చూడాలి. ఎలా అంటే మనల్ని మనం ఇందులో భాగస్వామ్యం చేసుకోవాలి. కృష్ణ భక్తిలో ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించగలుగుతాం మనం. అందువల్ల ఇది రాజ విద్య, రాజగుహ్యం, పవిత్రం అని చెప్పబడింది. పవిత్రం అంటే చాలా శుద్ధమైనది. ప్రక్రియను అనుసరించిన ప్రతి ఒక్కరూ వెంటనే శుద్ధి చెందుతారు లేదా శుద్ధి
క్రియ వెంటనే ప్రారంభమవుతుంది. పవిత్రం మరియు ఉత్తమం. ఉత్తమం అంటే అత్యున్నతమైనది లేదా ఆధ్యాత్మికమైనది. గతంలో కూడా మనం మాట్లాడుకుంటున్నాము. ఉత్తమమైనది అంటే ఏంటి? అప్రారబ్ధ ఫలం పాపం కూటం బిజం ఫలోన్ముఖ క్రమణైవ ప్రలీయతే విష్ణుభక్తి రతాత్మనా. పద్మపురాణంలో ఏం చెప్పారు? పాపకృత్యాల యొక్క భవిష్యత్తు ప్రతిస్పందనలు వివిధ దశల్లో ఉండవచ్చు. పాపకృత్యాలు ప్రతిస్పందనలు కేవలం ప్రభావితం కావడం, ఫలన్ముఖం అంటే ప్రతిస్పందనలు ఇంకా మరింత నిద్రపోయినవి. అంటే కూట అంటే నిద్రపోయినవి అన్నమాట, అర్థం చేసుకోవాలి మనం. ఇంకా అవి యాక్టివ్ కాలేదు, లేదా ప్రతిస్పందనలు విత్తనాలాంటి స్థితి ఉండవచ్చు, బీజం అంటారు. ఏ విధంగా అయినా అన్ని రకాల పాపకృత్యాలు ప్రతిస్పందనను ఒక్కొక్కడిగా నిర్మూలిస్తాయి. ఒక వ్యక్తి భగవాన్ విష్ణు భక్తిలో నిమగ్నమై ఉంటే, విష్ణు భక్తి రతాత్మన అంటే ఏ కృష్ణ చింతనలో ఉన్న ఒక్కరు, అప్పుడు అతని గత పాపాల ప్రతిస్పందనల విత్తనం అన్ని నాశనం అవుతాయి. భగవద్గీతలో చదివినట్లుగా ఈ ఉదాహరణ లేకే మనం అగ్నిలో ఏదైనా వస్తువును వేస్తే అది ఎల్లప్పుడూ గుర్రుగా మారుతుంది. అంటే అంటే గరంగా తెలుసు కంటే వేడిగా. మనం ఒత్తిడి మరియు బాధ పాపకృత్యాలు ఫలితంగా వస్తాయి. మరియు పాపకృత్యాలు మనకు అవగాహన లేకుండా చేయబడతాయి. అవగాహన లేకుండా పాపకృత్యాలు అవగాహన లేని వ్యక్తులచే చేయబడతాయి. అవి ఈ భక్తి యోగం ఆధ్యాత్మిక సేవ. ఇది రాజ విద్య. రాజ అంటే రాజు మరియు విద్య అంటే విద్య, జ్ఞానం, అభ్యాసం. సాధారణ మనిషి మరియు రాజు మధ్య ఉన్న పోలికలతో రాజు చాలా ముఖ్యమైనవాడిగా అంతే కదా, ఉంటారు కదా. మనం చూసుకుంటే అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఎవరండి రాష్ట్రంలో? ముఖ్యమంత్రి, అధ్యక్షుడు. అంటే అన్ని జ్ఞానాలలో మధ్య రాజ విద్య అత్యంత ముఖ్యమైనది. రాజ విద్య అనేది చెప్పడం రాజగుహ్యం, రాజగుహ్యం అంటే రహస్యమైనదిగా ఉన్నది అనగా అది సాధారణ మనిషికి వెల్లడించవద్దు. లేకపోతే చాలా పరిశోధన తర్వాత ఒకరికి ఆధ్యాత్మిక సేవ యొక్క గుప్తత లేదా రహస్యత తెలుసు. భగవద్గీతలో చెప్పబడినట్లుగా బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రాపద్యంతే. ఇది అత్యంత రహస్యమైనది. ఎందుకంటే మనం వివిధ జీవనాల్లో ఉన్నప్పుడు మిగతా జ్ఞానాలను సంపాదించిన తర్వాత మాత్రం ఈ జ్ఞానం పొందగలుగుతాం. ఈ జ్ఞానం ఏమిటి? భక్తి జ్ఞానం, రాజ విద్య. దీనికి ఉదాహరణ ఈ జ్ఞానం ఏమిటి? జ్ఞానం బహునాం జన్మనాం అంతే జ్ఞానమాం మాం ప్రాపద్యంతే. సో నిజమైన ధ్యానం అంటే కృష్ణుని గురించి తెలుసుకోవటం. బహునాం జన్మనాం అంతే. నిజంగా జ్ఞానవంతుడైన అతను అనేక జన్మలు ఎదురు చూసే అవసరం లేదు. భగవద్గీతను చెప్పినట్లు మనం వెంటనే భగవద్గీత నమ్ముతాము. సో అదే అంతే కదా. మానస దేహో గేహో జోకిచు మరో అర్పిలంగు తువా పదే నందకిషోర. మానస దేహో గేహే అంటే మనస్సు ఉంది. మనస్సు సృజనాత్మకత శక్తి కేంద్రం. అందుకే మనస్సును మొదట కృష్ణానికి సమర్పించాలి, కృష్ణునికి. అలాంటిది మన అంబరీష్ మహారాజు చేసినట్లు సవై మన కృష్ణ పదారవిందయో వచాంసి వైకుంఠ గుణాను వర్ణనే. ఆయన తన మనస్సును కృష్ణుని పాదాలపై సమర్పించటం, జ్ఞానం చేయటం. సవై మన కృష్ణ పదారవిందయో. అది కొన్నిసార్లు యోగులు శక్తివంతంగా మారిపోతారు. కొన్ని
పూర్తి అద్భుతాలు పొందుకొని ఉంటారు, అంటే మహిమలు కలిగి ఉంటారు. అనిమ మహిమ లగి సిద్ధి పొంది ఈ అష్టసిద్ధి ఉంటాయి అన్నమాట. కానీ అది యోగం యొక్క ప్రధాన లక్ష్యం కాదు. యోగం అనేది యోగా ప్రాక్టీస్ అంటే ఒక ఇంద్రియాలను మరియు మనస్సును నియంత్రించి అనంతరాల అద్భుతమైన పరమేశ్వరుని కృష్ణుని స్మరించడంలో మనం నిమగ్నం కావడం. జ్ఞానావస్థిత తత్ గతేన మనసా పశ్యంతియం యోగినో. ఇది యోగులు చేసే పని. ఆధ్యాత్మిక స్థితి జ్ఞానంతో తద్గత మనస్సా, ఆధ్యాత్మికతను శక్తివంతమైన మనస్సు లేదా పూర్తిగా కృష్ణుని ఆలోచనలో మునిగి మనస్సును ధ్యానావస్థిత తత్ గతేన మానస పశ్యంతియం. ఈశ్వర సర్వభూతానం హృదయేషర్జున తిష్టతి. ఈశ్వర అంటే పరమేశ్వరుడు, పరమాత్మ. ఆయన ప్రతి మనిషి హృదయంలో ఉన్నాడు అని వెతకాల్సిన అవసరం లేదు. ఆయన మన హృదయంలో కూడా ఉన్నారు. మనం ఏ విధంగా దాన్ని అర్థం చేసుకుంటామో, ఏం చూస్తాం అనేది ధ్యానావస్థిత గతేన మానస పశ్యంతి అర్థం చేసుకోవాలి. అంతే కదా. వైరాగ్య విద్య నిజ భక్తి యోగ శిక్షా తమం పురుష పురాణ శ్రీకృష్ణ చైతన్య శరీరధారి కృపాంబుదిత్యస్త్యా మహాం ప్రపద్యే. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఈ మనకి చైతన్య చరితామృతంలో చెప్పారు ఇది. అయితే ఈ చిన్నది చెప్పేసి వదిలిపెట్టేస్తాను మిమ్మల్ని. ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది. అయితే మనకి ఎప్పుడైతే భక్తుడైపోతామో ఈ ఇంద్రియ సంబంధిత విషయాల్లో మనకి ఆకర్షణ అనేది తక్కువ ఉంటుంది. నిజమైన భక్తుడు, భక్తి అంటే భక్తి పరేషానుభవ, పరమాత్మను అనుభవించడం మరియు పరీక్ష అంటే విరక్తిర్ అన్యత్ర స్యాత్ వైరాగ్యం అనేక ప్రదేశాల్లో చెప్పబడింది. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రకృతి జనయతి అసువైరాగ్యం. భాగవతంలో మనకి ఇదే చెప్పారు. వైరాగ్యం అంటే ఇంద్రియ సుఖాలపై ఇకపై అభిమానం లేకపోవడం. ఆహార్యం వీర విగత రాగాన్ అంటే మాండలికం అని మనం చూడండి. ఇక్కడ ఇంద్రియ సుఖం కావడం అదే అనురాగం మరియు భక్తి అంటే. అందుకే భక్తి మరో పేరు వైరాగ్యం, వైరాగ్య విద్య అంటారు. సో కృష్ణ చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడే అతని పరమ పురుషుడు, ఎవరైనా పైగా ఉన్న పురాణ యుగ నాయకుడు. అది అర్థం చేసుకోవాలి మనం. ఓకే రైట్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీల ప్రభుపాద్ కీ. నితాయి సిత గౌర్ ప్రేమనందే. ఇంకానండి మాట్లాడండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఏమన్నా? హరే కృష్ణ. సరే ఉంటానండి మరే. ఓకేనండి. మ్యూట్ లో ఉంచారు మా ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. చాలా వివరంగా చెప్పారు ప్రభుజీ. చాలా అద్భుతంగా చెప్పారు. హరే కృష్ణ. వీళ్ళు ఎంతమంది వస్తున్నారు మధురై? మేము వస్తున్నాం ప్రభుజీ. ఎంతమంది వస్తున్నారు? హ్యాండ్ ఇచ్చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. ప్రభుజీ వచ్చేవాళ్ళు. మా పతి సేవక్ 30-40 మంది దాకా వస్తున్నారు ప్రభుజీ మా గ్రూప్ లో. ఆ? మా గ్రూప్ లో 30-40 మంది దాకా వస్తున్నారు. మురళీ ప్రభుజీ గ్రూప్ లో ఓ 30 మంది దాకా వస్తున్నట్టున్నారు. మరి నేను మధురైకి మీ వస్తున్నాం ప్రభుజీ. గ్రూప్ కదా? ఆ? నేను మీ గ్రూప్ కాదా అంటున్నా. మీరు మా గ్రూపే ప్రభుజీ. అందరూ మా గ్రూపే ప్రభుజీ. మీరు- మేమంతా మరి అప్పుడు మన గ్రూప్ అని చెప్పాలి కదా. మనదే ప్రభుజీ. మీరు సర్వులకి. మన గ్రూపే అందరి ప్రభుజీ. గ్రూపుల్లో మీరు ఉన్నారు ప్రభుజీ. నా ప్రభుజీ అదృష్టం. హ్యాండ్ రైజ్ చేయమన్నారు మాతాజీ. హ్యాండ్ రైజ్ చేయండి ప్రభుజీ. గ్రూపుల నుంచి చాలా మంది వస్తున్నారు ప్రభుజీ. అట్లా అంటే మంచిది.
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, మీరు చెప్పినట్లు ప్రభుజీ ఈ విద్య అనేది ఎవరికెవరు వాళ్ళకి ఆత్మానుభవం కలిగితే గాని అర్థం చేసుకోలేము. అందుకే చాలా గుహ్యమైంది, పవిత్రమైందని చెప్పారని చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, నా తెలుగు అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది ప్రభుజీ. అర్థమవుతుంది ప్రభుజీ, చాలా చక్కగా చెప్తున్నారు, చాలా వివరంగా, చాలా స్పష్టంగా, చాలా బాగుంది ప్రభుజీ. హరి మీకే తప్పు చెప్పానేమో, అర్థం కాలేదేమో అనుకున్నప్పుడు మళ్ళీ మీరు దాన్ని ఇంకోలా చెప్తున్నారు కదా, అర్థమవుతుంది. ఓకే, రైట్. నాకేందంటే మిమ్మల్ని సస్పెన్స్ లో పెట్టడం ఇష్టం బాగా. సరే అమ్మా, అందరు మరిగా. హరే కృష్ణ ప్రభుజీ హరే ప్రభుజీ. కృష్ణ. మీరు ధన్యవాదాలు. అక్కడ ఉంటారా ప్రభుజీ? అప్పుడు ఏంటమ్మా? అప్పుడు మీరు ఉంటారు అక్కడ మాయాపూర్ లో ప్రభుజీ, సారీ మదురైలో. నేను ఈ రోజు వెళ్తున్నా మాకు ఈవినింగ్ ప్రభుజీ వెంటే ఉంటానన్నారు కదా 10 గంటలకు అట్లా బయలుదేరుతాం మాయాపూర్ నుంచి. గురుమహారాజ్ వెంట ఉంటానన్నారు కదా. ఇప్పటి నుంచి మదురైలోనే ఉంటారా ప్రభుజీ? లేదమ్మా, చెన్నై పోతున్నాము. 2-3 రోజులు చెన్నైలో ఉండి చెన్నై నుంచి శ్రీరంగం వెళ్తాం ఒక రోజు. అక్కడ నుంచి మదురైలో ఉంటాం. మీరు ఇంకా మహారాజ్ గారితో పాటు కలిసి అందరూ వెళ్తున్నారా ప్రభుజీ? అవునమ్మా, గురు మహారాజ్తో పాటు. హరి బోల్ ప్రభుజీ. హరే కృష్ణ. నిర్మోహ గంగా మాతాజీ, మంచి పేరు ఇచ్చారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. రంగదేవి రాధా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలమ్మా. ఎవరమ్మా రంగదేవి అంటే? రంగదేవి అంటే ప్రభుజీ అష్ట సకుల్లో ఒకరు ప్రభుజీ. నేను అది కాదు, ఇక్కడ ఎవరు అంటున్నాను. ఇక్కడ ప్రభుజీ వీడియో ఆన్ చేసుకోండి మాతాజీ. ఇప్పుడు మీరు ఎవరెవరు వస్తున్నారో వీడియో ఓపెన్ చేసి అట్లీస్ట్ నాకు గుర్తు ఉంటుంది. ఓకే, మిమ్మల్ని చూడంగానే గుర్తుపడతాను నేను. లేదనుకో చూసినా కూడా నేను చూడనట్టు వెళ్ళిపోతాను. మీరు అనుకోవద్దు, అరే వీడికి పొగర ఎక్కువరా అని చెప్పేసి. ప్రభుజీ అలా ఎలా అనుకుంటాం ప్రభుజీ? మీ దర్శనం ఎప్పుడు చేసుకుందామా అని ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరు అనుకోవద్దు, అరే వీడికి పొగర ఎక్కువరా చూసి కూడా చూడనట్టు పోతాను. లేదు ప్రభుజీ, అలా ఎప్పుడు అనుకోం ప్రభుజీ. మీరు అంటారుగా మాకు ప్రవచనం ఇస్తుంటే మేము అలా అనుకుంటే ఇక మాతో మురుకులు ఇంకోళ్ళు ఉండరు ప్రభుజీ. ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు చూసి చూడనట్టు పోయాం అనుకో, అనుకుంటారు ఏంది ఈ మనిషి ఏం క్లాస్ చెప్పడం మంచిగా చెప్తాడు, ఇప్పుడు ఇట్లా. మీకు తెలియదు కదా ప్రభుజీ, మేము మేమంతా మీరందరికీ తెలుసు ప్రభుజీ, మేము ఎవరికి తెలియదు. అది మేమన్నీ మీరందరికీ చూస్తున్నాం తెలుస్తుంది ప్రభుజీ. చూడట్లేదు కదా, ఎలా అనుకుంటాం ప్రభుజీ? అలా